మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. మనము మేనిఫెస్టేషన్ చేయడానికి ఎన్నో టెక్నిక్స్ చెప్పుకున్నాం మేడం. అందులో భాగంగా టెక్నిక్స్ ఉన్నప్పటికీ కూడా మనం మేనిఫెస్టేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు మన హార్ట్, మన బ్రెయిన్ రెండు ఒకటే సీక్వెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే లాజికల్గా, ఎమోషనల్గా వర్కౌట్ అవుతేనే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అవి రెండు సింక్ అవ్వాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు మేడం? అసలు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మనకి ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బు కావాలి, ఓకే, కావాలి అనేటటువంటి ఫీలింగ్ నీలో రావాలి. నేను డబ్బుని అట్రాక్ట్ చేయాలి, డబ్బుని నేను పొందాలి అనేటటువంటి ఒక భావము నువ్వు ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది నీ మనసులో నుంచి రావాలి. అది ఫీలింగ్. ఇప్పుడు డబ్బుని నేను ఆకర్షిస్తున్నాను అని అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి రావాలి? ఆకర్షించడానికి కావాల్సిన ప్రతిదీ కూడా నీలో నువ్వు డెవలప్ చేసుకోవాలి. సో హార్ట్ అండ్ మైండ్, మనం మామూలుగా ఏమని చెప్తామంటే మనసు, బుద్ధి, శరీరము మూడు ఏకమైనప్పుడే మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఇక్కడ అదే ఉండాలి. బాడీ కూడా దానికే కోఆపరేట్ చేయాలి, దానికే స్పందించగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1 కోటి వచ్చినాయండి, ₹1 కోటి వచ్చినాయి, మీరు అడిగారు, యూనివర్స్ని ఇచ్చేసింది. సో ₹1 కోటి ఏం చెయ్యాలి అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ లేసింది. కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది, అబ్బా ₹1 కోటి వచ్చినాయి అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ సింక్ అవ్వట్లేదు. అవును కదా. సో బాడీ కూడా ఏంటి ఇది ఏం జరుగుతుంది అనే దీనిలోనే ఉంటుంది తప్ప ₹1 కోటి వచ్చినాయని ఆనందపడిపోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా అడిగితే ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పడానికి సమాధానం లేదు. కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా, ఏది అడిగినా కూడా మనసులో నుంచి క్లారిటీతో అడగాలి. నీ బ్రెయిన్ కూడా ఆ కావాల్సినటువంటి ఫీలింగ్స్ని పంపించగలగాలి. ఓకే, ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే రెండిటికి కొలాబరేట్ అవుతాయి, ఏకమవుతూ ఉంటాయో, అప్పుడు మాత్రమే నీ ఎమోషనల్గా నువ్వు చెప్పగలుగుతావు. ఒక ఎఫర్మేషన్ మనం చెప్పాలి అని అంటే, ఎమోషనల్గా నువ్వు చెప్పాలి అని అంటే ఈ రెండు చక్కగా కనెక్ట్ అవ్వాలి. హార్ట్ చక్ర ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. హార్ట్ చక్ర కనెక్ట్ అవ్వాలి. అలాగే త్రికుటి చక్రం ద్వారా మన యొక్క బ్రెయిన్కి మనం మెసేజెస్ ఫార్వర్డ్ చేయాలి. సహస్రాల స్థితి యాక్టివేట్ అవ్వాలి. సో నీకు కావాల్సిన ప్రతి అలైన్మెంట్ కూడా ఈ మూడిటి వల్ల జరుగుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నీకు కావాలి అని అనుకున్న దాని మీద నీకు ప్రేమ అనేది ఉండాలి. ఏదో ఆ వస్తువు వస్తే నా పని జరిగిపోతుంది అని కాదు. ఆ వస్తువుని నువ్వు ఎంత ప్రేమగా పిలుస్తున్నావో ఆ వస్తువు నీకు అంతగా ఉపయోగపడుతుంది. నువ్వు చూసే ప్రేమను బట్టే ఆ వస్తువు నీకు ఉపయోగపడటం అనేది జరుగుతుంది. సో హార్ట్ చక్ర అనేది మెయిన్ రోల్ పాటిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఫస్ట్ హార్ట్ దగ్గర మనము ఎంతైతే దాని మీద ప్రేమను పెంచుకుంటామో, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం, డబ్బు నా దగ్గరే ఉంటుందండి, నాతోనే ఉంటుందండి అని మీరు చెప్పినప్పుడు మీ మైండ్ కూడా దానికి ఫిక్స్ అయిపోవాలి. అవును, డబ్బు అంటే చాలా ఇష్టం, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, నా దగ్గర చాలా డబ్బు ఉందండి, నేను డబ్బును ప్రేమిస్తున్నానండి. మీరు చెప్పే ప్రతి మాటలో కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది కనెక్ట్ అవుతూ ఉండాలి. రెండింటిని కూడా ఏకం చేస్తున్నాను. ఇక్కడ ఏమనుకుంటున్నావు, డబ్బు కావాలి అంటున్నావు, డబ్బును ప్రేమిస్తున్నాను అని అంటున్నావు. సో ఆ ప్రేమను ఇక్కడ వ్యక్తపరచగలగాలి. అవునండి, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. సో మీరు మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు మీ మనసు, బుద్ధి, శరీరము మూడు కూడా ఒకటే మాట మీద ఉండాలి. ఒకటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఒకటే ఎమోషన్తో బయటకు రావాలి. సో ఒకటే థాట్ అనేది ఉండాలి అక్కడ. ఆ థాటే పాజిటివ్ థాట్, మనీని అట్రాక్ట్ చేసేటటువంటి థాట్. ఈవెన్ నాట్ ఓన్లీ ద మనీ, చాలామంది ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయడానికి డబ్బు మాత్రమే కాదు, ఒక జాబ్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటారు, రిలేషన్షిప్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. ఒక రిలేషన్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని అంటే నీకు వాళ్ళ మీద ఒక కరెక్ట్ ప్రేమ అనేది ఉండాలి, ఐడియా అనేది ఉండాలి. ఓకే, అది నీ మైండ్లో కూడా అదే థాట్ ఉండాలి, పాజిటివ్ థాట్ ఉండాలి. అలాగే నీ శరీరం కూడా అప్పుడు స్పందించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనసు, బుద్ధి, శరీరాన్ని పెట్టి మనం బ్రీత్ చేసేటప్పుడు మూడింటిని కూడా ఒకటే లైన్ మీద తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చినప్పుడు మనము ఏదైతే కోరుకుంటున్నామో అది కంప్లీట్గా మనది
అనేటటువంటి ఆలోచనతో మనము మేనిఫెస్టేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. సో దీనికోసం ఏంటంటే మనం కొన్ని అఫర్మేషన్స్ని కానీ బ్రీతింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ బ్రీత్ చేసేటప్పుడు టోటల్గా బ్రీతింగ్ 2 నాస్ట్రిల్స్తోనే చేస్తుంటాము, కంట్రోలింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ కంట్రోలింగ్ చేసుకునేటప్పుడు మన మైండ్ని, మన హార్ట్ని కూడా మన ఆధీనంలో పెట్టుకుంటాం. బికాజ్ ఎందుకంటే హార్ట్ అనేది ఎయిర్ యొక్క నేచర్ కలిగి ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఫ్రీ స్పేస్లో చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు దానిని ఎప్పుడైతే నీ కంట్రోల్లో పెట్టుకుంటావు, నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటావో, అంటే ఒక థాట్ని ఇంకొక థాట్ వైపు మార్చేయకుండా దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. అలా స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు నీ వర్క్ జరుగుతుంది. అదే ఈ థాట్ ప్రాసెస్ని కొంచెం మార్చామనుకోండి, ఏం జరుగుతుంది? దానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఏ విధమైనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసినా దానిని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్క థాట్ని పూర్తిగా దాని గురించి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారు, దేనికోసం చేయాలనుకున్నారో క్లియర్ పిక్చర్ అనేది మనసులో ఫస్ట్గా పెట్టుకోండి. మైండ్కి అదే పిక్చర్ ఇవ్వండి. ఈ 2 ఏకమైనప్పుడు బాడీ కూడా కోఆపరేట్ చేస్తుంది. అంటే మీరు చేసే వర్క్కి మన బాడీలో ప్రతి అవయవము కూడా స్పందించగలగాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎమోషన్స్ రావు లేకపోతేనే. ఏంటి అనేటటువంటి ఒక భయాన్ని తీసేసి హార్ట్ చక్ర ద్వారా ప్రేమతో దానిని పొందగలగాలి. అప్పుడు మేనిఫెస్టేషన్ చాలా బాగా జరుగుతుంది. అండ్ ఈ మేనిఫెస్టేషన్లో మనము హార్ట్ చక్రాన్ని ఎంతగా ఉపయోగించుకుంటూ ఉంటామో మన యొక్క మణిపూరిక చక్రాన్ని కూడా అంతగానే ఉపయోగించుకోవచ్చు. ఓకే, అంటే ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ప్రేమతో మాట్లాడాలి అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీని కూడా మనం తీసుకోగలగాలన్నమాట. సో ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్కి క్లియర్ కట్ ఐడియాని వేసుకుంటామో, రూట్ మ్యాప్ని కరెక్ట్గా పెట్టుకుంటాము, ఇలా వెళ్ళాలి, ఎస్ ఇలాగే వెళ్ళాలి, ఆ వెళ్ళే వేలో ఏ కొంచెం థాట్ చేంజ్ అయినా ఏమవుతుంది, దానివల్ల డైవర్షన్ అనేది చాలా జరుగుతుంది కదా. సో మనం అనుకున్నటువంటి మార్గాన్ని కరెక్ట్గా నిర్దేశించుకొని దాంట్లో ప్రయాణించినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని రీచ్ అయిపోతాం, ఇన్ టైం రీచ్ అయిపోతాం. ఎస్, క్లారిటీతో రీచ్ అవుతాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒక చిన్న థాట్, ఇలా కాకపోతే అలాగా అని అన్నప్పుడు దాంట్లో వచ్చే ప్రతి కాన్సిక్వెన్సెస్ను నేను ఫేస్ చేయాల్సింది ఖచ్చితంగా కదా. సో అలా కాకుండా ఒక క్లియర్ కట్ ఐడియా పెట్టుకొని ఈ విధంగా నేను చెయ్యాలి అని చెప్పేసి మనసుకి, మన బ్రెయిన్కి చక్కటి ఆలోచనలు ఇచ్చినట్లయితే అప్పుడు కరెక్ట్గా దాన్ని రీచ్ అవుతుంది అనమాట. సో మనం పెట్టే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయో క్లాసెస్, ఆ క్లాసెస్లో కూడా ఈ టెక్నిక్స్ అన్నీ అనమాట. హౌ టు కంట్రోల్ యువర్ హార్ట్, సో హౌ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ బ్రెయిన్, మన సబ్కాన్షియస్ మైండ్కి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ని ఇవ్వగలగాలి, ఈ ఫీలింగ్స్ వలన నువ్వు ఎంత సంతోషపడుతున్నావు, నీ మనసులోని ఒకటి పొందాలి అని అనుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫీలింగ్స్ని సబ్కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ ట్రాన్స్ఫరింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ అన్నీ కూడా మనం క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుందండి. సో దానికోసమే మనం 45 days కండక్ట్ చేస్తున్నాం క్లాసు. నిన్న ఆల్రెడీ ఒక డెమో క్లాస్ అయ్యింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. సో బాగా కూడా జరిగింది డెమో క్లాసు. అండ్ 8th నుంచి ఒరిజినల్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.